ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. మీకు తెలుసు కదా, జైలు విజిటింగ్ అవర్స్ చాలా తక్కువ ఉంటాయని. నువ్వు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు రేఖ. నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదు? నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను ఈ పరిస్థితుల్లో కలవడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ నేను పట్టించుకుని రాఘవ్. ఈ జనం నాతో ఎలా బిహేవ్ చేస్తారా? కానీ నేను పట్టించుకుంటాను. ఈ చిన్న విషయం నీ బుర్రలోకి ఎక్కట్లేదా? భోజనం చేయండి. నాకు ఆకలిగా లేదు. పిన్ని గారు మీకోసం చాలా ప్రేమగా వంట చేశారు రాఘవ్. నాకు తెలుసు మీరు టెన్షన్లో ఉన్నారని. హాస్పిటల్లో చాలా మంది చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారు. కానీ అదే జనంలో ఇంకా చాలా మంది మీరు జైలు నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళని చూసుకోవాలన్నా, వాళ్ళకి అండగా ఉండాలన్నా మీరు హెల్తీగా ఉండటం చాలా అవసరం ఇప్పుడు. అందుకు నెంబర్ 1 ప్లేస్లో మీకు కావాల్సింది భోజనమే. నాకు తెలుసు రేఖ, నువ్వు నా గురించి బాగా దిగులు పడుతున్నావని. కానీ నేను నిన్ను జైలుకి రాకుండా ఆపే తీరాలి. అప్పుడే నిన్నెవరూ పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయకుండా ఉంటారు. నీకు తెలుసు కదా, నువ్వు నా గ్యారంటీ టైప్ భార్యవని. నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు నాకు ఫస్ట్ ఎయిడ్ చేయమని విరాజ్ని పంపించారు. అండ్ అది కూడా జైలు నుంచి ఫోన్ చేసి. ఎందుకు? ఏం బంధం ఉందని? మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బంధంతోనే జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీరు దానికి కూడా ఏదైనా పేరు పెట్టాలనుకుంటే దానికి స్నేహం అనే పేరు పెట్టండి.